హాయ్ అండి, అందరికీ నమస్తే. మార్నింగ్ లేవంగానే వంట చేయాలంటే ఏముండాలి? కూరగాయలు ఉండాలి కదా! మరి మీరైతే ఎక్కడికెళ్తారు? మార్కెట్‌కెళ్తారు. మరి నేనెక్కడికెళ్తాను? మా టెర్రస్ గార్డెన్‌లోకైతే వెళ్తాను. అసలు ఏముందా? ఏంటా? అనేసి చూశాను. నేను దొండకాయలు కోసి 3 డేసే అవుతుందండి. చూడండి, మళ్ళీ అవి పిందెలే చూపిచ్చాను ఆ రోజు నేను. అప్పుడే 3, 4 డేస్‌కి నాకు మళ్ళీ ఎన్ని కాయలున్నాయో చూడండి అసలు దొండకాయలు. అయితే మా వారికి అడిగాను, "ఏమొండాలి ఈరోజు" అని అడిగాను. వంకాయ మాత్రం వద్దు అన్నారు. ఇంకేమైనా వండమని చెప్పారు. అసలు ఏముందా అని చూడ్డానికైతే వచ్చానండి. అయితే దొండకాయలైతే చాలా ఇష్టం ఆయనకి. దొండకాయను ఇంకా జొన్న రొట్టెలు ఈ 2 చాలా ఇష్టమండి. అయితే సాయంత్రం పూట నాకైతే దొండకాయ కర్రీను, జొన్న రొట్టెలైతే చేసేయన్నారండి. అందుకే నేను పైకైతే వచ్చాను. కొన్ని దొండకాయలైతే కోసానండి. చూడండి అసలు చిన్న తీగ ఎన్ని కాయలున్నాయో చూడండి. ఇంకా ఎన్ని పిందెలున్నాయో చూడండి. ఇంకో 3, 4 డేస్‌లో మళ్ళీ ఊరకైతే రెడీ అయితాయండి. చూసారు గదా! ఎంత బావున్నాయో. చూడ్డానికి చిన్న తీగ మాత్రమే. దొండకాయ తీగ పెట్టి 3 మంత్స్ మాత్రమే అవుతుందండి. ఇంకా మధ్యలో మనకు పురుగులు పడ్డాయిలే గానీ, లేదంటే ఫుల్లు కాయలండి. చూడండి, మనం ఒకసారి కాటా ఏద్దామా ఇప్పుడు? వావ్! 315 గ్రాములండి. కూరకైతే సరిపోతుంది ఇద్దరికి. నా వాయిస్ అయితే ఇంకా మంచిగా రాలేదు. ఎందుకంటే జలుబు ఉంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.